దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. ప్రభునందు ప్రియులారా, మనము దేవుని స్తుతించడం వలన గొప్ప జయము మనం పొందబోతున్నాం. రెండవ భాగంలోకి వచ్చాం. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని యొక్క వాక్యములు ఇక్కడ మనం గమనించినట్లయితే, యెహోషువ పాతు దేవుని సన్నిధిలో ఉపవాసంతో ప్రార్థన చేశాడు. మరి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడటం ద్వారా దేవుడు అతని ప్రార్థన విన్నాడు. అమోరీలు, మోయాబీలు యెహోషువ పాతు మీదకి యుద్ధమునకు వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే అతని ప్రాణమును కాపాడాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సన్నిధిలో ఒక వ్యక్తి పశ్చాత్తాపడటం వలన, ప్రార్థన చేయటం వలన, దేవుని స్తుతించడం వలన పోగొట్టుకున్న ఆశీర్వాదము, పోగొట్టుకున్న ఐశ్వర్యము, పోగొట్టుకున్న అభిషేకము, పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటున్నాం. దేవుని వాక్యము నుండి మనం గమనించినప్పుడు ఇక్కడ దేవుడు ప్రేమించిన వారిని ఆయన ఏం చేస్తాడంటే ఆయన గద్దించి శిక్షిస్తూ ఉంటాడు. మన జీవితంలో అనేకమైన బాధములు, సమస్యలు సాతాను వలన వచ్చినప్పుడు అయితే మనము దేవునిలో నుండి తొలగించబడి దేవుని కార్యాల్లో ముందుండకుండా అపవాది సంబంధులు మళ్ళీ ఏం చేస్తారంటే ఆటంకపరుస్తూ ఉంటారు, బలహీనపరుస్తూ ఉంటారు. అయితే మన జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు యెహోషువ పాతు వలె మనం ఉపవాసం ఉండి ప్రార్థించినట్లయితే దేవునికి మహిమకరంగా మనం జీవించగలుగుతాం. విశ్వాసంతో ప్రార్థించడమే కాకుండా మనము దేవుణ్ణి స్తుతించినప్పుడు ప్రభు మనకు జయమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. యేసుని రాకడలో, యేసుని రాకడలో ఆయన ముఖం చూడగా ఎంతో ఆనందమే. యేసుని రాకడలో, యేసుని రాకడలో ఆయన ముఖం చూడగా ఎంతో ఆనందమే. యేసుని రాకడలో మనమందరము కూడా ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్నాం. మనకు విరోధముగా ఉన్న శత్రువులతో మనం యుద్ధం చేయాలంటే ఆకాశం మండలమందున దురాత్మలతో మనం పోరాడుచున్నాం. ఈ లోక సంబంధమైన దురాత్మలు మనల్ని వెంటాడుతున్నప్పుడు వాటన్నిటిలో నుండి మనం జయం పొందాలంటే మన జీవితంలో ప్రార్థన ఉండాలి, మన జీవితంలో స్తుతియాగం ఉండాలి. దేవుని బిడ్డారా, దేవుని వాక్యములోని మనం గమనించినప్పుడు ఎప్పుడైతే మనం విశ్వాసముతో ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే మనం ప్రభుని స్తుతిస్తామో దేవుని యొద్ద నుండి అనేకమైన మేలులు మనం పొందబోతున్నాము. పౌలు, సీలలు అనే ఒక భక్తులు ఉన్నారు. మనం ఆ వాక్య భాగాన్ని అపొస్తలుల కార్యంలో చూస్తాం. అయితే వారు దేవుని సువార్తను ప్రకటించిన వారు. దేవునికి స్తోత్రం. అయితే అక్కడక్కడ కొన్ని సోది చెప్తూ ఉంటారు, కొంతమంది చిలక జోస్యం చెప్పించుకుంటూ ఉంటారు. అయితే ఒక స్త్రీ ఏం చేస్తుందంటే, సాతానుతో పీడించబడుతున్న ఆ స్త్రీ ఒక సందర్భంలో పుద్వేను అని ఒక దెయ్యము పట్టిన స్త్రీ ఏం చేస్తుందంటే సోది చెప్తా ఉంది. అనేక మంది ఆమె మాటలు వింటున్నారు. ఆమె ఆ రకంగా డబ్బు సంపాదిస్తూ ఉంది ఆ సోది చెప్పి. అయితే అదే దారిన పౌలు, సీలలు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఆ దైవజనులు ఆ ప్రాంతానికి వచ్చి వెళ్తున్నారో, ఇదిగో సర్వోన్నతమైన దేవుని దాసులని ఆమె మాట్లాడుతోంది. అయితే ఆ పౌలు, సీలలు ఏం చేశారంటే ఆమెలో ఉన్న దురాత్మను ప్రార్థన చేసి తొలగించారు. దేవునికి మహిమ కలుగుగాక. ఆ తర్వాత యేసు క్రీస్తు ప్రభు యొక్క విరోధులు, క్రైస్తవ సంఘానికి విరోధులు ఏం చేశారంటే పౌలు, సీలలను దేవునికి స్తోత్రం బంధించి కొరడాతో కొట్టి జైల్లో వేశారండి. వారేం తప్పు చేయలేదు. ఈ దినాల్లో కూడా అక్కడక్కడ క్రైస్తవ దేవుని బిడ్డలను హింసిస్తూ ఉన్నారు. మనం వార్తల్లో చూస్తున్నాం. అనేక మంది దైవ సేవకులను, అనేక మంది విశ్వాసులను సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఏం చేస్తున్నారండి? హింసిస్తున్నారు. అయితే దేవుడు తోడుగా ఉంటాడు. పౌలు, సీలలు ఏం చేశారంటే చెరసాల్లో బంధించినప్పుడు, గొలుసుతో బంధించినప్పుడు వారు ఏం చేశారు? ప్రార్థన చేశారు, దేవుని స్తుతించారు.
దేవుని ఆరాధించారు. దేవునికి స్తోత్రం. వారు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారో, పాటలతో దేవుని స్తుతించారో, దేవుని సన్నిధిలో ఆరాధించారో, ఆ చెరసాల పునాదులు వణికిపోయాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కదిలించబడ్డాయి. చెరసాల దేనికి సూచనగా ఉందంటే, దేనికి చూపిస్తుందంటే దాసత్యమునకు సూచనగా ఉంది చెరసాల. అనేక మంది చెరసాలనే బంధకాలు ఉన్నారు. గమనించండి. దేవునికి స్తోత్రం. ఆత్మీయ జీవితంలో చెరసాల ఒక అనుభవం అయినది. చూడండి, గమనించండి. మనం ప్రార్థించకపోవటము, దేవుని వాక్యాన్ని ధ్యానించకపోవటము, లోక సంబంధమైన వార్తలు కొంతమంది ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. లోక సంబంధమైన సీరియళ్ళు, లోక సంబంధమైన ఏంటండి సినిమా పాటలు, లోక సంబంధమైన ఆటపాటలు, ఈ లోక సంబంధమైన వాటిలో ఆ చెరలో ఉన్నందువలన, ఆ చెరసాల్లో ఉన్నందువలన దేవుని యందు భయం లేకుండా, భక్తి లేకుండా కొందరు జీవిస్తున్నారు. మనల్ని ప్రేమించి ఆయన రక్షించింది దేని కొరకండి? యేసు క్రీస్తు ప్రభువు ఆయన విలువ పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. ఎలా? ఆయన తన రక్తమును చెందించి. దేవుని స్తోత్రం. ప్రభువునందు ప్రియులారా, ఆగ్రాలో ప్రపంచంలో ఒక ప్రేమకు చిహ్నముగా ఒక కన్స్ట్రక్షన్ చేశారు. ప్రేమకు చిహ్నంగా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, తాజ్మహల్ అని చెప్పుకుంటాం. అయితే ముంతా చనిపోయినప్పుడు ఆమెకు ఒక గుర్తుగా ప్రపంచంలో ఉన్న ప్రజలు అనేక మంది వచ్చి ప్రేమకు గుర్తుగా ఒక కన్స్ట్రక్షన్ చేయాలని తాజ్మహల్ కట్టించాడు. కానీ ముంతా చూడలేదండి. ఆమె చనిపోయిన తర్వాత కట్టాడు. ఇప్పుడు అనేక మంది వచ్చి ప్రపంచ దేశాల నుండి మన దేశంలో కూడా అనేక మంది వెళ్ళి ఆ యొక్క తాజ్మహల్ చూస్తూ ఉంటారు. మనమేమో కొంతమంది చూడని వారు ఏంటంటే బొమ్మలు చూస్తూ ఉంటారు, ఫోటోలు చూస్తూ ఉంటారు. జాగ్రత్తగానండి. ప్రభునందు ప్రియులారా, మనము ఒక పరిశుద్ధ జీవితం చేయట కొరకై దేవుడు మనల్ని ప్రేమించి ఆయన వెతికి రక్షించుకున్నాడు. యేసు క్రీస్తు ప్రభువారు తన ప్రేమను దారపోసి, తన రక్తాన్ని చిందించి, తన యొక్క ప్రేమ ద్వారా ఆయన మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు. దేవుని వాక్యములో నుండి మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియులారా, మనము ఒక సంతోషముగా జీవించాలని, సమాధానముగా జీవించాలని, ఒక ప్రత్యేకమైన జీవితం చేయాలని, ఒక ప్రతిష్ట జీవితం కలిగి జీవించాలని, ఒక పరిశుద్ధ జీవితం చేయాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. దేవుని మాటలు గమనించినట్లయితే మన జీవితంలో సాతాను అనేక విధాలుగా, సాతాను సంబంధమైన మనుషులు అనేక రకాలుగా క్రియ చేసి మనలో ఉన్న సంతోషాన్ని, సమాధానమును, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇవన్నీ తీసివేయడం కొరకై అనేక విధాలుగా సాతాను క్రియ చేస్తూ ఉంటాడు. ఆత్మీయ జీవితంలో చెరలో ఉన్న వారిని విడిపించడం కొరకే మనకు సమృద్ధైన జీవాన్ని, సమృద్ధైన సంతోషాన్ని, సమృద్ధైన ఆరోగ్యాన్ని, సమృద్ధైన పరలోక సంబంధమైన ఆ పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికే ప్రభు మనల్ని ప్రేమించాడు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. మనము ఆత్మీయ జీవితంలో, ఈ ఆత్మీయ ప్రయాణములో నీవు ఏ చెరలో ఉన్నావు, ఏ పరిస్థితిలో నీవు జీవిస్తున్నావు, నీ పరిస్థితి ఎటువంటిదైనా సరే నీవు సంపూర్ణమైన శాంతిని, సంపూర్ణమైన పరిశుద్ధాత్మిక అభిషేకాన్ని, సంపూర్ణమైన నిత్య జీవాన్ని పొందుకోవాలని ఆయన సంఘములో, ఈ సమాజంలో, ఈ లోకములో ఆయన మహిమ కొరకు, దేవుని మహిమ కొరకు నీవు నిలబడాలని, దేవుని ప్రేమను చూపించాలని ప్రభువు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఈ విషయాన్ని మనమందరము గ్రహించాలి. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనము మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనము దేవుని స్తుతించినట్లయితే, మన యొక్క వ్యక్తిగత జీవితంలో ప్రార్థనాత్మను మనం కలిగి ఉన్నట్లయితే, మనము దేవుని స్తుతించినట్లయితే దేవుని యొక్క సన్నిధిలోని మనం అనేక మేలు, అనేక ఆశీర్వాదాలు మనం పొందబోతున్నాం. 107వ కీర్తన 22వ వచనం మనం చదివినప్పుడు 107వ కీర్తన గమనించండి. 107వ కీర్తన 22వ వచనం. కృతజ్ఞతార్పణలు చెల్లించుటకు
వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక, ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. దేవునికి మహిమ కలుగుగాక. ఎట్లా అంటే మనము కృతజ్ఞత అర్పణలతో దేవుని స్తుతించాలి. ఒక్కసారి మన జీవితం గురించి వెనక ఆలోచన చేసినట్లయితే ఎన్నో మేలు ప్రభు చేశారు. అయితే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా దేవునికి? ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములను ప్రకటిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. మన జీవితంలో వ్యాధులు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ప్రభు మనను స్వస్థపరిచి దేవుడు మనకు కావలసిన మేలులు చేస్తూ ప్రభు చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకొని, మనం పొందిన మేలులు జ్ఞాపకం చేసుకొని మనం ప్రభును స్తుతించే వారిగా ఉండాలి. మనం ఎప్పుడైతే ప్రభును స్తుతిస్తూ ఉంటామో బంధకాలన్నీ కూడా ఏమైపోతాయి? తొలగిపోతాయి. దేవునికి మహిమ కలుగుగాక. ప్రభునందు పిల్లరా, దేవుని యొద్ద నుండి అనేకమైన ఆశీర్వాదాలు మనం పొందబోతున్నాం. తెల్లవారుజామున 4 గంటలకి లేచి ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉన్నావా నీవు? 4 గంటలకి మొట్టమొదటిగా ప్రభు వస్తాడు. ఆత్మస్వరూపిగా, ప్రేమ స్వరూపిగా నీ ఇంటికి వస్తాడు. అనేకమైన మేలులు, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాలను, కృపావరాలను, ఆత్మీయ ఫలములను నీ యొక్క జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ పిల్లల జీవితంలో దేవుడు ఏమి అని అన్నాడో అవన్నీ పట్టుకొని వచ్చినప్పుడు అలాగ నీవు నిద్రపోతూ ఉన్నట్లయితే చూసి 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 ప్రభు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సాతానుడు వాడు వస్తాడు. నువ్వు ఎప్పుడో 7 గంటలకో 8 గంటలకో లేస్తే ప్రార్థన చేయకుండా సాతాను ఏం చేస్తాడు తెలుసా? అన్నీ నీ మీద ఏమేస్తాడు? వ్యాధులు, శోధనలు, బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, కొట్లాటలు, అనేకమైన సమస్యలన్నీ నీ మీద వేసేసి ఆహాహాహా అనుకుంటా ఎట్టి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. నీ ఇంటి దగ్గర కానీ ఈ ఊర్లో కానీ ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో నీకిచ్చే ఆశీర్వాదాలు, నీకిచ్చే దీవెనలు ఎవరికో వెళ్ళిపోతాయి. వారు ఏం చేస్తున్నారు? తెల్లవారుజామున లేచి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నారు. దేవుని స్తుతిస్తున్నందువలన ఎక్కడ ప్రార్థన ఉంటుందో, ఎక్కడ స్తుతి ఆరాధన ఉంటుందో, ఎక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంటుందో వారి మధ్యలోనికి దేవుని దూతలు దిగి వస్తాయి, దేవుని యొక్క సన్నిధి దిగి వస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నుంచైనా స్టార్ట్ చేయి. ఇంతవరకు నువ్వు ప్రార్థన చేసే అనుభవంలో సరిగా లేవేమో. దేవుని యొక్క దగ్గర నుంచి నీవు పొందనై ఉన్న ఆశీర్వాదం అయితే అద్భుతంగా ఉంటుంది. నువ్వు లక్షాధికారులు కావాలనుకుంటున్నావా? లేదా కోటీశ్వరాలు కావాలనుకుంటున్నావా? కోటీశ్వరుడు కావాలనుకుంటున్నావా? అయితే ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం. ప్రభునందు పిల్లరా, దేవుని వాక్యములోని మనం గమనించినట్లయితే 4 గంటలు లేచి స్తుతి ప్రార్థన ఎవరైతే చేస్తారో వారికి దేవుడు ఏమి ఇస్తాడంటే స్ట్రెంగ్త్, అంటే బలం ఇస్తాడు, హెల్త్ ఇస్తాడు అనమాట, ఆరోగ్యం ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. బలము కావాలన్న వాళ్ళు, ఇక్కడ నుంచి ఐశ్వర్యం కావాలన్న వారు, ఆరోగ్యం కావాలన్న వారు 4 గంటలు లేచి తెల్లవారుజామున ప్రార్థన చేయండి. దేవా, నేను ఉదయాన్నే లేచి ప్రార్థన చేయడానికి నాకు ప్రార్థనాత్మ దయచేయండి, మెలకువల ఆత్మ దయచేయమని ప్రభు సన్నిధిలో, ఇది వ్యక్తిగతమైన విషయం, ఇది నీ పర్సనల్ లైఫ్ అనమాట. వ్యక్తిగతముగా నీవు దేవునితో మాట్లాడే అనుభవాన్ని కలిగి ఉన్నట్లయితే నీవు చేసే ప్రార్థన, నీవు స్థితించే ఆరాధన, దేవుని సన్నిధిలో నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు నిశ్చయముగా దేవునిని ఆశీర్వదించబోతున్నాడు. ఆత్మ ఏం చెప్తుంది? ప్రార్థన చేయమని చెప్తుంది. ఈ శరీరం చెప్తుంది పడుకో, ఇక చాలే, ఏం ప్రార్థన చేస్తావులే. రాత్రి ఏమో చాలాసేపు అనేకమైన రీల్స్ చూసి ఇప్పుడంతా చాలా చాలా బిజీ అయిపోయారు. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత యూట్యూబ్లో, తర్వాత ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో నేను కూడా బిజీ అయిపోయినా. దేవుని మహాకృపను బట్టి ప్రపంచ దేశాల నుండి, అనేకమైన దేశాల నుంచి, అనేకమైన రాష్ట్రాల నుంచి, అనేకమైన జిల్లాల నుండి, అనేకమైన ప్రాంతాల నుంచి నాకు కనెక్ట్ అవుతున్నారు. పగలు రాత్రి అనక అనేక మంది ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతున్నారు. దేవునికి స్తోత్రం. అనేక మంది పురుషులు, అనేక మంది స్త్రీలు, అనేక మంది బిషపులు, పాస్టర్స్, దేవునికి స్తోత్రం. మరి సంఘ కాపరులు, విశ్వాసులు, మరి చదువుకునే పిల్లలు, దేవునికి స్తోత్రం, వ్యాపారస్తులు, ఉద్యోగాలు చేసేవారు, అనేక రకాల ప్రజలు, అన్ని రకాల ప్రజలు, దేవునికి స్తోత్రం, నాకు కనెక్ట్ అవుతున్నారు. దేవుని కృపలో ప్రతిరోజు ఒక 10 మంది అయినా జాయిన్ అవుతారు, నా సెల్ ఫోన్ కనెక్ట్ అవుతారు. కొన్ని వేల మంది దేవుని మహాకృపను బట్టి ఫేస్బుక్లో ఫాలో అవుతున్నారు. దేవునికి స్తోత్రం. నా టార్గెట్ చాలా ఉంది.
అది ఫుల్ఫిల్ చేస్తాడని విశ్వాసంతో నేను జీవిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మనం ప్రార్థన చేసినప్పుడు వారు ప్రేయర్ రిక్వెస్ట్ పెడతారు, మెసేజ్లు పెడతారు. పెట్టినప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను మీ కొరకు అనేసి నేను మళ్ళీ వారికి నేను రిప్లై ఇస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి ప్రపంచ దేశాల నుండి అనేక మంది ఈ యొక్క జీసస్ బ్లెస్సింగ్ గ్రేస్ మినిస్ట్రీలో జాయిన్ అవుతున్నారు. దేవునికి స్తోత్రం. వారి యొక్క ప్రార్థన అవసరతల గురించి దైవజనుడుగా నేను ప్రార్థన చేస్తున్నాను. అందును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. నిద్రమత్తు, సోమరితనం, అశ్రద్ధ, నిర్లక్ష్యం, అవిశ్వాసం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు, దేవుళ్ళు పోగొట్టుకుంటారు. ఒకవేళ నీ జీవితంలో నిద్రమత్తు ఆత్మ కలిగి ఉన్నావా, సోమరితనం అనే ఒక దురాత్మ నిన్ను వెంటాడుతుందా, అశ్రద్ధ అనేది ఒక జీవితంలో ఉన్నావా, నిర్లక్ష్యమైన స్వభావంతో జీవిస్తున్నావా, అయితే ఈరోజు దేవుడు నిన్ను పైకెత్తబోతున్నాడు. ఆ నిద్రాత్మ నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. సోమరితనం నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. అశ్రద్ధ నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. నిరీక్షణతో జీవించబోతున్నావు. దేవునికి స్తోత్రం. అవిశ్వాసం నుండి దేవుడు నిన్ను విడిపించి నువ్వు చేసే ప్రార్థనను బట్టి నువ్వు ప్రైజ్ అండ్ వర్షిప్ అంటే స్తుతి ఆరాధన, స్తుతి యాగము చేసినప్పుడు నిశ్చయముగా దేవుడు నిన్ను అభిషేకించి నీ శరీరమును, నీ ప్రాణమును, నీ ఆత్మను రూపాంతరపరచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ప్రభునందు ప్రియులారా, మనము దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని సన్నిధిలో స్తుతించడం ద్వారా నిశ్చయముగా దేవుడు మన జీవితంలో చేయనున్న కార్యములు మనము పొందబోతున్నాం. ఆయన కృప ద్వారా ప్రభు మనకు మేలులు, ఉపకారములు చేయబోతున్నాడు. మన జీవితంలో ఎదురవుతున్న కొంతమందికి సంతృప్తి లేని జీవితం కలిగి ఉంటారు. అయితే దేవుని వాక్యములు మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు ఎదురవుతున్న దుఃఖము, వ్యాధి, కన్నీరు, కుటుంబ మధ్యలో గొడవలు, అనేకమైన పోరాటాల నుండి విడుదల పొందాలంటే, సమాధానం అనేది నీ జీవితంలో వెంటాడాలంటే దేవుని సన్నిధిని కోరుకో, దేవుని యొక్క అభిషేకాన్ని కోరుకో. దేవుని దూతలను కోరుకున్నట్లయితే దేవుని సన్నిధి నీ ఇంటిలోనికి వస్తుంది, నీ యొక్క గృహంలోనికి వస్తుంది. దేవుని పరిశుద్ధాత్మక ప్రసన్నత ఎక్కడైతే దిగుతుందో ఆ కుటుంబాల్లో సంతోషము, ఆ కుటుంబాల్లో ఆరోగ్యము, ఆ కుటుంబాల్లో సమాధానం అనేది నిలిచి ఉంటుంది. దేవునికి మహిమ కలుగుగాక. ప్రభునందు ప్రియులారా, మనం యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మొట్టమొదటిగా మూలవాక్యం చదివాం. 6వ అధ్యాయంలో సెరేబులు అనగా మహాదూతలు. అక్కడ అత్యున్నత సింహాసనం పైన ప్రభు ఆసీనుడై ఉండగా ఏంటండి, ఆ సెరేబులు మహాదూతలు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేయించున్నారు. దేవునికి స్తుతియాగం చెల్లించడం ద్వారా దేవునికి స్తోత్రం. అక్కడ దేవుని మహిమ దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 40వ కీర్తన కూడా మనం చదివామండి. 40వ కీర్తన 2-3 వచనాల్లో అక్కడ ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధతలో ఉన్న ప్రభువుని చూడాలి. అనగా పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడలేరు. అవును, ఇక్కడ ఆత్మీయముగా చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నట్లయితే యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1-3 వచనాల్లో 2 రెక్కలతో ముఖమును కప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క దూతలకు 6 రెక్కలు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి, ఆలకించండి. 2 రెక్కలతో ముఖమును కప్పుకున్నట్లుగా చూస్తున్నాం. అంటే వ్యర్థమైన తలంపులు కనపడకూడదు. ఆ 2 రెక్కలతో ముఖం కప్పుకోవడం అంటే ఏంటండి? వ్యర్థమైన తలంపులు కనపడకూడదని అర్థం. దేవునికి స్తోత్రం. ఉజ్జియా అనే రాజు ఒక అహంకారిగా ఉన్నాడు ఒక సందర్భంలో. అయితే అతడు గర్వించినందువలన మనం చదివినప్పుడు 2వ దినవృత్తాంతము 26వ అధ్యాయము 16 వచనం చదువుకుందామండి. 2వ దినవృత్తాంతము 26:16 అండి. 26:16. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయేను.
అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద. చూసారా, గమనించండి ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే అతడు దేవుడు ఆశ్రయించినప్పటికీ అతడు గర్వించినందువలన ఏమైపోయాడంటే చెడిపోయాడు. అవును, ఇక్కడ దేవుని వాక్యంలో ఒకటి గమనించినప్పుడు యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనం చదువుకుందామండి. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనం. నీ సౌందర్యము నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానము చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజు చూచుటగా నిన్ను హేళనకు అప్పగించెదను. దేవునికి మహిమ కలుగుగాక. పిల్లలు గమనించండి, కొంతమంది బాహ్యమైన అలంకరణకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు పరిశుద్ధ జీవితం చేయకుండా. ఈ బాహ్య అలంకరణ వలన ఇక్కడ ఒక దూత ఏం చేసిందంటే గర్వించినందువలన పడద్రోయబడింది. గమనించండి, కొంతమంది ఈ బాహ్య అలంకరణకు ప్రాధాన్యత ఇచ్చి కొంతమంది ఏం చేస్తారంటే సంఘాన్ని విడిచిపెడతారు, సహవాసాన్ని విడిచిపెడతారు. మనం ఈ లోకంలోకి వచ్చినప్పుడు మనం ఏం పెట్టుకొని రాలేదండి. మనం పోయేటప్పుడు కూడా ఏమి పరలోకం మనము తీసుకుని వెళ్ళము. ఈ మనుషులు కల్పించిన పద్ధతులు, లోకానుసారమైన పద్ధతులు. ఈ బాహ్య అలంకరణ అనేది దేవుని దృష్టిలో అది సరైనది కాదు. ప్రభునందు పిల్లలు గమనించండి, ఇక్కడ కొంతమంది వారి యొక్క డబ్బును బట్టి గర్వపడుతూ ఉంటారు, వారికి ఉన్న అందాన్ని బట్టి గర్వపడుతూ ఉంటారు, వారికి ఉన్న ఉద్యోగాలను బట్టి గర్వపడుతూ ఉంటారు, వారికి ఉన్న ఇండ్లను బట్టి గర్వపడుతూ ఉంటారు, వారికి ఉన్న పొలాలను బట్టి గర్వపడుతూ ఉంటారు, వారికి ఉన్న అందాన్ని బట్టి గర్వపడుతూ ఉంటారు. ఈ అలంకరించుకొని బాహ్య శరీరానికి అలంకరించుకొని వారు అలా జీవిస్తూ ఉంటారు. గమనించండి, దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే దేవుని దృష్టిలో బాహ్య అలంకరణ దేవుని దృష్టిలో హేయమైనది, ఆత్మీయ అలంకరణ చాలా విలువైనది. అందుకే వాక్యం చెప్తుందంటే నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై. చూసారా, దేవుని వాక్యములో మనము గమనించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము ఆత్మీయ సౌందర్యముగా ఉండాలని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అయితే శరీరములు దేవుని స్తుతించేటప్పుడు ముఖమును కప్పుకున్నారు. ముఖమును కప్పుకోవడం అంటే ఏంటండి? అతిశయం లేకుండా ఉండటం. దేవునికి స్తోత్రం. ముఖమును కప్పుకోవడం అంటే ఇతరుల ఎడల మనము దేవునికి స్తోత్రం యేసు క్రీస్తు ప్రభుని చూపించే దేవుని బిడ్డలుగా ఉండాలని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమైనది. యేసు క్రీస్తులో మనము మరుగుపరుచుకొని ఉన్నప్పుడు బాహ్య అలంకరణకు ప్రాముఖ్యత ఇచ్చువారముగా ఉండక మనము దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేస్తూ దేవుని సన్నిధిలో యేసు క్రీస్తు ప్రభువులో మరుగై మన జీవితాలను మనం కాపాడుకోవాలి. దేవుడు మనల్ని కృపచేత ఇంతవరకు మనల్ని కాపాడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనము దేవుణ్ణి స్తుతించడం ద్వారా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ద్వారా మనము కాపాడబడుతున్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. రాజకుమార్తెగా మనము చెప్పబడుచున్నాం. ఆంతర్య సౌందర్యం అనేది చాలా విలువైనది, చాలా ఘనమైనది. అంటే ఆత్మీయంగా మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ప్రతి దైవ సేవకుడు, ప్రతి విశ్వాసి, రక్షణ పొందిన ప్రతి దేవుని బిడ్డ కూడా ఒక శ్రమపడు అనుభవంలో ఉండాలి. అంటే స్తుతించే విషయములో, ప్రార్థించే విషయములో, అంతరంగం విషయములో ఆత్మీయ అలంకరణతో మనం కట్టబడచ్చు. అంటే స్తుతులతో మనం నింపబడచ్చు. ఒక పరిపూర్ణమైన ఆత్మీయ సౌందర్యము కలిగి జీవించాలి. అయితే ఆ శరీరములు, ఆ మహాదూతలండి 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నారు.
ఇక 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నారు. ఈ కాళ్ళు దేనికి సూచనగా ఉందంటే మన సొంత బలము సూచనగా ఉంది. మన బలాన్ని బట్టి, మనకున్న వాటిని బట్టి మనము ఆలోచన చేస్తూ ఉంటాం. 20వ కీర్తన అండి 7వ వచనంలో చక్కటి వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. 20వ కీర్తన గమనించండి, 7వ వచనం చదువుకుందాం. 20వ కీర్తన 7వ వచనం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ దూతలు, ఆ శ్రేములు 2 రెక్కలతో కాళ్ళను కప్పుకోవడం అంటే అర్థం ఏంటంటే మన సొంత బలమును మనం చూపిస్తూ ఉంటాం. అయితే కొందరు రథమును బట్టి, గుర్రమును బట్టి అతిశయపడుతుంటారు. మనమైతే దేవుని నామమును బట్టి మనం అతిశయపడతాము. మనము దేవుని గణపరిచే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం ప్రభుని మహింపరిచే వారిగా ఉండాలి. దేవుని వాక్యములో ఉండి మనం ఇక్కడ గమనించినట్లయితే పిల్లరా, ఈ 2 రెక్కల ద్వారా మిగిలిన రెక్కలు 2 అండి. 2 రెక్కలు ముఖాన్ని కప్పుకోవటం, 2 రెక్కలతోని కాళ్ళను కప్పుకోవటం, ఇంకొక 2 రెక్కలు ఏంటండి ఎగురుతున్నాయి. చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి దేవుని బిడ్డ పరలోకం వెలుట కొరకై ఆలోచన కలిగి ఉండాలి. ఆ 2 రెక్కలు ఏంటంటే, సార్వత్రిక సంగమా దేవుని బిడ్డలు ఆలకించండి. ఆ 2 రెక్కలు ఏంటంటే, ఒకటి ప్రార్థన, రెండవది దేవుని స్తుతించడం. మన ఆత్మీయ జీవితంలో కోల్పోకుండా, మన విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో స్తుతించే వారిగా ఉన్నట్లయితే, ప్రార్థన అనే రెక్కలు, స్తుతించడం అనే రెక్కలతో మనము ప్రభు సన్నిధిలో ఉన్నట్లయితే నిశ్చయముగా లోకాన్ని జయించగలుగుతాం, పాపమును జయించగలుగుతాం, వ్యాధిని జయించగలుగుతాం, ప్రకృతిని జయించగలుగుతాం, అపవాదిని జయించగలుగుతాం, మరణమును జయించగలుగుతాం, పాతాళమును జయించగలుగుతాం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే మన అనుదిన జీవితంలో, పరిశుద్ధ జీవితంలో మనం నిలిచి ఉండాలంటే యేసు క్రీస్తు అనే బండ పైన మన పాదములు స్థిరపరచబడినట్లయితే, వాక్యము ద్వారాను పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారాను మనం నిలిచినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యములు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ అంత దినాల్లోనికి మనం వచ్చాం. ఏదైనా మన జీవితంలో కల్మషం ఉన్నట్లయితే వాటిని నుండి విడుదల పొందాలి. ఒక పరిశుద్ధ జీవితము చేయట కొరకై మనము దేవుని సందులో ప్రార్థన చేయాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువును చూడలేరు, పరలోక రాజ్యం వెళ్ళలేరు. దేవుని యొక్క వాక్యంలో మన ఆత్మీయ పరుగు పందెములో మనము జయకరముగా మనము జీవించాలంటే ఒకటి ప్రార్థన అనే రెక్క, ఇంకొకటి స్తుతి స్తోత్రం అనే రెక్కను మనం కలిగి ఉన్నట్లయితే మన హృదయాలు నూతనపరచబడుతున్నాయి, మన యొక్క జీవితాలు నూతనపరచబడుతున్నాయి, మనము రూపాంతరం చెందుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నిరీక్షణ అనేది చాలా విలువైనది. మనము చేతులెత్తి దేవుని స్తుతించినప్పుడు మన శరీరము, ప్రాణము, ఆత్మను సజీవంగా దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుని యొద్ద నుండి ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. దేవుని యొద్ద నుండి అనేకమైన మేలులు మనం పొందుకుంటున్నాం. ఈ దినమున దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుందాం. దేవుని బిడ్డారా, ముగింపుచ్చబోతున్నాను ఈ వాక్యాన్ని. ప్రభు సన్నిధిలో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మనం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం, ఎంతసేపు ప్రభుని ఆరాధన చేస్తున్నాం, ఎంతసేపు ప్రభుని స్తుతిస్తున్నాం. ఈరోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు. అత్యున్నతమైన సింహాసనందు ప్రభు ఆశ్రయుడుగా శరేములు, మహాదూతలు, సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని నిత్యము గాన ప్రతిగానం చేయించినప్పుడు దేవుని మహిమ దిగి వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తలలో ఉంచండి. ఈ వాక్యాన్ని ఎంతమంది వింటున్నారో, ఏ స్థలంలో నుండి, ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో నుండి వింటున్నావో, దేవుని బిడ్డ ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు.
అయితే నీ జీవితం చాలా విలువైంది. దేవుడి లోకములో ఆయన మహిమ కొరకు, సంఘములోను సమాజంలోను ఈ లోకములో ఆయన మహిమ కొరకు ప్రభు నిన్ను నిలబెట్టబోతున్నాడు. అయితే ప్రభు సన్నిధిలో నీవు ఎలా ఉన్నావు? యెహోషువపాతు రాజు అనే వ్యక్తి ఆహాబు అనే రాజుతో సంబంధం పెట్టుకున్నప్పుడు, దేవుని కోపం వచ్చినప్పుడు, దేవుని కృపను తొలగిపోయినప్పుడు, అనేకమైన శ్రమలు, అనేకమైన కష్టాలు వచ్చినప్పుడు తిరిగి ప్రభు సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేశాడు, ఉపవాసంతో ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన దోషములు, ఆయన పాపములు క్షమించి, దేవుని బిడ్డ మరలా తిరిగి దేవుడు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆశీర్వాదాన్ని ప్రభు ఇచ్చాడు. కనుక ఈ దినమున ప్రభు సన్నిధిలో ప్రభా ప్రార్థన రెక్కలు నాకు దయచేయి తండ్రి, స్తుతి ఆరాధన దయచేయి ప్రభా, నన్ను నీ ఆత్మతో అభిషేకించు. ఇంతవరకు నేను ప్రార్థన చేయవలసిందిగా చేయలేకపోయాను. దేవుని స్తుతించే కుటుంబాలు, దేవుని స్తుతించే దైవజనులు, దేవుని స్తుతించే విశ్వాసులు వారు జయం పొందుతారు. లోకాన్ని జయిస్తారు, శాపాన్ని జయిస్తారు, కీడును జయిస్తారు, శోధనలు జయిస్తారు. దేవుడు అట్టి వారిని ప్రేమించి, దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవి. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ, దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. ప్రభు సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేయి. ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో నాయన, నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, నువ్వు నాకు ఇచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకో అయ్యా. స్తుతించే, ఆరాధన కలిగి జీవించే జీవితం నాకు దయచేయి ప్రభా. తండ్రి నాయన, నీకు సమయం లేకపోయాను, దయతో నన్ను క్షమించు ప్రభా. ఈరోజు ఒక తీర్మానం చేసుకుంటున్నాను ప్రభా, నాకు ప్రార్థనాత్మ దయచేయి, నన్ను వెంటాడుతున్న నిద్రాత్మ తీసివేయి ప్రభా. తండ్రి మెలకువల ఆత్మ దయచేయి నాయన. అశ్రద్ధనే ఆ జీవితంలో నన్ను విడిపించు, అవిశ్వాసమైన జీవితాన్ని విడిపించు నాయన. దేవా నాకు మెలకువల ఆత్మ దయచేయి తండ్రి. ఒక చురుకైన వ్యక్తిగా మా ప్రభు తెల్లవారుజామున 4 గంటలకు ప్రార్థన చేసే ఆత్మీయ అనుభవంలోకి నడిపించు. నన్ను ఒక ప్రార్థనా వీరుడిగా నన్ను మార్చు నాయన, నన్ను ప్రార్థనా వీరులుగా నన్ను మార్చు నాయన. నా జీవితాన్ని పరిశుద్ధపరచుతండి. నీ పరిశుద్ధ రక్తములో నా తలంపులు కడుగు నాయన, నా శరీరమును కడుగు, నా ఆత్మను పరిశుద్ధపరచు. నీ మహిమ కొరికే నేను జీవిస్తాను. ఎల్లప్పుడూ నిన్ను స్తుతించే వ్యక్తిగా ఉంటాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తిగా ఉంటాను. యేసు క్రీస్తు ప్రభువు అనే బండ పైన నా పాదములు స్థిరపరచు నాయన. నా నోటి నిండా ఎప్పుడు స్తుతి ఆరాధన ప్రభా, పాటలు, ఆరాధన, నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి. నీ ఆత్మచేత నన్ను బలపరచు ప్రభా, నీ ఆత్మచేత నన్ను అభిషేకించు నాయన. నా జీవితాన్ని అర్పిస్తున్నాను, నన్ను నూతనపరచు ప్రభా. అయా నన్ను నూతనపరచు. పౌలు శీలలు ఆ చెరసాలలో ఉన్నప్పుడు ప్రభువా వారు పాటలతో దేవుని స్తుతించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ఆరాధన చేసినప్పుడు ప్రభువా వారిని విడిపించావు తండ్రి నాయన. నీ మహిమ కొరకు వారిని సాక్షులుగా నిలబెట్టావు. చెరలో ఉన్న నా జీవితం నుండి నన్ను విడిపించు నాయన. అనేక సందర్భాల్లో అనేకమైన సాతాను సంబంధమైన మనుషుల ద్వారా, సాతాను సంబంధమైన ఆలోచనల ద్వారా, సాతాను సంబంధమైన దృశ్యాల ద్వారా నా ఆత్మీయ జీవితం నష్టపరుచుకున్నాను. దయతో నన్ను క్షమించు ప్రభువా. అయా నన్ను క్షమించు నాయన. ఇక నుంచి ప్రభువా నీ ముఖ దర్శనం నాకు కావాలి. నీ పరలోక సంబంధమైన ఆత్మీయ దర్శనంలో నన్ను నడిపించు నాయన. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆనాడు అబ్రహాముతో మాట్లాడిన దేవా, ఇస్సాకుతో మాట్లాడిన దేవా, యాకోబుతో మాట్లాడిన దేవా, యాకోబుని దర్శించిన దేవా, నన్ను కూడా దర్శించు. నా కుటుంబంలోనికి నీవు రావాలి, నీ సన్నిధి రావాలి, నీ దూతలు నా జీవితంలో ఉండాలి. నీ యొక్క కెరూబులు, సెరేబులు, ఆ మహాదూతలు నేనున్న స్థలంలో ఉండాలి. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనని ప్రభా యాకోబును దర్శించావు. ఆకాశములకు భూమికి నిశ్చయబడినప్పుడు దేవుని దూతలు దిగుచు ఎక్కుచూ ఉన్నప్పుడు నీ మహిమను చూపించావు, నీ ప్రభావాన్ని చూపించావు, నీ వెలుగును చూపించావు. నిశ్చయముగా నీకు తోడుగా ఉన్నాని యాకోబుతో మాట్లాడిన దేవా, ఈరోజు మాతో మాట్లాడుచున్నందుకు స్తోత్రం. అయ్యా మీ సన్నిధి మా జీవితంలో ఉండాలి ప్రభా.
నాయన ఏ దుష్ట శక్తులు, ఏ దుష్ట మనుషులు మమ్మల్ని ఆవరించకుండా నీ కాపుదల్లో మమ్మల్ని నడిపించు. ప్రార్థనాత్మతో నన్ను నడిపించు. స్తుతులతో నాయన ప్రైజ్ అండ్ వర్షిప్, స్తుతి యాగము చెల్లించినట్లుగా నేను, నా కుటుంబం, నా బిడ్డలు ప్రభా నీవిచ్చిన కుటుంబం అంతా కూడా మీ సన్నిధిలో మీ మహిమ కొరకు మేము జీవించినట్లుగా సహాయం చేయండి. మీ సన్నిధి మేము కోరుకుంటున్నాము. మీరిచ్చే సమాధానము, మీరిచ్చే బలము, మీరిచ్చే ఆశీర్వాదం కావాలి ప్రభువా. ప్రార్థించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన నామమున స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవుని స్తుతించు వారికి నాయన గొప్ప జయము ఉంటుందని మీ వాక్యము నుండి మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మాకు ఎదురవుతున్న అనేకమైన పోరాటములు, అనేకమైన వ్యాధులు, బలహీనతలు, ఆర్థికమైన ఇబ్బందులు, అనేకమైన సమస్యలు, సాతాను సంబంధించిన మనుషులు ఎదురవుతున్న సందర్భంలో ఆ భయంకరమైన ఆ చెరసాలనే బంధకాల నుంచి యేసు ప్రభు యొక్క నామములో విడుదల పొందుదురుగాక. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో, ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ప్రభా ఏకీభవించారో వారికి వెంటాడుతున్న శోధనలు తొలగించడం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనాత్మ దయచేయి తండ్రి. నిద్రమత్తు ఆత్మ యేసు నామములో తొలగిపోను గాక. అశ్రద్ధ అనే ఆత్మ తొలగిపోను గాక. మెలకు వెళ్ళిన ఆత్మ వారి జీవితంలో ఒడును గాక. పరలోక దర్శనంతో నింపబడును గాక. దేవుని వాక్యమును ప్రేమించే మంచి మనసు వారి కలును గాక. దేవుని వాక్యాన్ని గ్రహించే మనసు కలుగును గాక. పరిశుద్ధాత్మ కార్యములు ప్రతి కుటుంబంలో, ప్రతి జీవితంలో జరుగును గాక. గొప్ప సంతోషము, గొప్ప ఆరోగ్యము, గొప్ప ఐశ్వర్యము, గొప్ప ఆశీర్వాదములు ప్రతి ఒక్కరికి దయచేయమని నిబంధన రక్తము ద్వారా, పరిశుద్ధ రక్తం ద్వారా విడిపించి ప్రభా పరిశుద్ధులుగా మార్చును ఆయన. ఆ శరేములు, ఆ మహాదూతలు ఆయన 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నట్లుగా, 2 రెక్కలతో ముఖమును కప్పుకున్నట్లుగా మేము కూడా మా ఆత్మీయ జీవితములో మేము మీ వాక్యములో ఆత్మీయముగా యేసయ్య మిమ్మల్ని చూపించే వారిగా ఉంటూ కృప దయచేయండి. 2 రెక్కలతో నాయన వారిని ఎగిరినట్లుగా ప్రార్థన అనే రెక్కలు, స్తుతి యాగం అనే రెక్కలు మీరు మాకు అనుగ్రహించి మా జీవితాలు ప్రభా మీరు రాకడ పర్యంతం మేము పరిశుద్ధపరచబడటానికి, మేము రాకడలు ఎత్తబడటానికి ప్రార్థన అనే రెక్కలు నాయన, స్తుతి యాగం అనే రెక్కలతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని రూపాంతరపరచండి. మా శరీరమును, ప్రాణము, ఆత్మను సజీయాగముగా మీ సన్నిధిలో అప్పగిస్తున్నాము. మమ్మల్ని రూపాంతరపరచు నాయన, మమ్మల్ని పరిశుద్ధపరచండి. ఇంతవరకు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా ప్రభు దీవించును గాక. థ్యాంక్ యూ. షాలోమ్. మీకు సమాధానం కలుగును గాక.